హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సర్వేశ్వరానంద పరబ్రహ్మణే నమ. శ్రీ సర్వేశ్వరానందుల వారి బోధామృతం అనే గ్రంథంలో మనం నిన్న భగవంతుడు గురువు ఆత్మ ఏకమేనని గురుదేవులు తెలియచేశారు. ఇంకా ఇంకా ఇలాగ వివరిస్తున్నారు స్వామివారు. హరి ఓం. శరీరముతో ఏకత్వం పొందిన నేనుని అహం వృత్తి అంటారు. ఆత్మతో ఏకత్వము పొందిన నేనుని అహం స్ఫురణ అంటారు. ఇక్కడ మనకి రెండు నేనులు కదమ్మా కనిపిస్తున్నాయి. ఒకటేమో శరీరంతో ఏకత్వము పొందిన ఇప్పటి మన నేను, దీనిని అహం వృత్తి అంటారు. అయితే శరీరంతో ఏకత్వము పొందకుండా ఉన్న నేనుని అహం స్ఫురణ అంటారు. మరి ముందు శరీరంతో ఏకత్వము పొందకుండా ఉన్నటువంటి ఆ స్ఫురణ రూపమైన నేనుగా ఉన్నావు నువ్వు. అట్టి నీ నిజ స్వరూపంలో నుంచి నేను అన్న ఒక వృత్తి లేచింది. ఆ వృత్తి దేహము నేను అన్న భ్రమను కలిగించింది. దానిని అహం వృత్తి అంటారు. కానీ ఈ అహం వృత్తి కలగడానికి మూలమైనది అహం స్ఫురణ. ఈ వృత్తి కలగడానికి ముందు నువ్వు ఉన్నావు స్ఫురణ రూపమై. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే నీ నిజ స్వరూపం. అయితే ఇక్కడ ఈ అహం వృత్తి మెలకువలోనే ఉంటుంది. అవునా? మెలకుతోటే నేను అని లేచొస్తుంది కదా. అవును. అహం స్ఫురణయో ఎప్పుడు నిద్రలో, మెలకువలో, కలలో సదా ఉంటుంది. అయితే నిద్రలోను కలలోను ఆ అహం వృత్తి మూలాన్ని పట్టుకోవడానికి కుదరదు గనక సాధకుడు మెలకువలోని అహం స్ఫురణని పట్టుకోవాలి. ఇప్పుడే ఈ నేను అన్న వృత్తికి మూలమైన నీ నిజస్వరూపమైన స్ఫురణని మెలకువలోనే పట్టుకోవాలి. అర్థమైందా? అయితే ఈ స్ఫురత్ రూపమైన ఆత్మ సద్వుల హృదయ గుహల్లోనూ ఉంది. అందరిలో ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉన్నది కాదు ఇది. సదా అహంస్ఫురణతోటి భాషిస్తుంది, తనకు తానే భాషిస్తుంది, ప్రకాశిస్తుంది, సదా ఉంది. సర్వకాల సర్వావస్థలలోనూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. అయితే సాధకుడు ఈ అహంస్ఫురణని దృఢంగా పట్టుకుంటే చాలు. అహంస్ఫురణని పట్టుకోవాలంటే అహం వృత్తి అంటే ఈ నేనన్న తలంపు ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆ మూలాన్ని చేరి ఉండాలి. అప్పుడు ఈ అహం వృత్తి కలగడానికి ఆ మూలమైనటువంటి అహం స్ఫురణ నీకు అవగతమవుతుంది అని అంటి పెట్టుకుని ఉండాలి సాధకుడు. అంటే అదే ముక్తి. ఉండగా ఉండగా ఇక ఈ అహం వృత్తితో ఈ దేహంలోకి జారిపడే అవస్థ తగ్గి అహం స్ఫురణతో అది నీ స్వరూపం అవడం వల్ల అనతి కాలంలోనే ఐక్యమైపోతావు. అదే ముక్తి. అయితే మనకి సమస్యలు కలుగుతూ ఉంటాయి కదా జీవితంలో. అవన్నీ ఉత్త ఊహలే. అనుకుంటే ఉంటున్నా, అనుకోకపోతే ఉండడం లేదు. కాబట్టి ఈ సమస్యలని ఎంత కష్టమైనటువంటి సమస్యలు కూడా ఊహా మాత్రాలే. ఇదిగో ఈ అహంకారానికే, అహం వృత్తికే, నేనన్న ఈ అహం వృత్తికే సుఖము దుఃఖమును. ఈ సుఖ దుఃఖాలు ఎవరికి? అహంకారానికే కదా. అవును. ఆకారం నేను అనుకున్న వాడికే, ఆగానాలు వాడికే, దానివల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు వాడికే. నేను అంటే దేహమును అనుకున్నటువంటి అహం వృత్తి దానికి. ఇప్పుడు మనకన్నమాట ఈ అహంకారం, ఈ వృత్తి రూపమైన అహంకారం కూడా ఊహా జనితమే. అది కూడా ఒక ఊహేరా, ఒక తలంపేరా. నువ్వు అది ఇలాగ ఇది అలాగని సమస్యల్ని ఎట్లా ఎట్లా భావిస్తున్నావు, ఊహిస్తున్నావు, అవి ఊహలు అన్నట్లే ఈ ఊహలన్నీ దేహము నేను అనుకునేటువంటి ఈ భావన కూడా ఒక ఊహే. అవును.
ఇక్కడే సాధకులు లోదృష్టిలో అవిరామంగా ఈ అహంకారం మూలాన్ని గనుక అన్వేషిస్తూ ఉంటే, అంటే అక్కడ వెతుకుతూ ఉంటే నేను వెతకడానికి ఏముంటుంది? నీ తెలివిని నీ మూలములో నిలిపి ఉంచుకోవడమే వెతకడం అంటే. అంతే. తలంపు లెగుస్తుంది అక్కడి నుంచే కాబట్టి నీ ధ్యాసని అక్కడ పెట్టడమే మూలాన్వేషణ అంటేను. అప్పుడు ఈ అహంకారము, దానితో ముడిపడి ఉన్నటువంటి సుఖ దుఃఖాలు అంతర్ధానం అయిపోతాయి. నీ ధ్యాస గనుక నీ మూలంలో ఉంటే అప్పుడు ఈ అహంకారము, దాంతో ముడిపడి ఉన్నటువంటి ఈ సుఖ దుఃఖాలు అన్ని అంతర్ధానం అయిపోతాయి. నీ ధ్యాస నీ మూలంలో ఉంటే ఇవేవీ లేవుగా. లేవు. అప్పుడు అహంకారానికి మూలమైన ఆత్మ, నీ నిజస్వరూపము, నీ నిజమైన నేను బృహత్ రూపంలో ప్రకాశిస్తూ తనకి తానే స్వయంగా ఉండడాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఈ నిజమైన నేనులో అహంకారం గాని అజ్ఞానం గాని ఏమీ లేవు. ఉత్త నేను ఉన్నాను, ఉండి ప్రకాశిస్తూ ఉన్న నేను. అదే నేను నిజస్వరూపం. అహంకారం గాని అజ్ఞానం గాని ఏమీ లేవు, అసలు ఉన్నది ఆ ప్రకాశమే, ఆ స్ఫురత్తే. ఆ ప్రకాశ రూపమైన ఆ స్ఫురత్ ఎవరికి తెలియబడుతుంది? అది నువ్వే. నీకు నువ్వే ప్రకాశ రూపమై ఉన్నవాని వల్లే నేను నువ్వు తెలుసుకుంటావు. ఈ అహం వృత్తి ఉంది చూడు. అహం అంటే నేను, వృత్తి అంటే నాది, తలంపు అన్నమాట. అహం వృత్తి నేను నాదికి మనస్సు వల్ల కలిగే ఇతర వృత్తులకు మూలంలోనే భేదం ఉంది. నేను అంటే స్వచ్ఛమే. నేను అనేసరికి ఇంకో ఈ రకరకాల తలంపులతోటి ఉంటుందన్నమాట. ఇతర వృత్తులు ఒకదానికొకటి అనుసంధించకుండా వేరువేరుగానే ఉంటాయి గాని ఒక్కొక్క తలంపు రకరకాలుగా ఉంటాయి. ఒకదానిలో ఒకటి ఉండదు మన లోపల కలుగుతున్న తలంపులు. కానీ వాటన్నిటిలోనూ ఈ నేను అనుసంధానంగా ఉంటుంది. నేను లేకపోతే ఏ తలంపు లేదు. కాబట్టి ఏ తలంపు వచ్చినా అది మంచిదైనా చెడ్డదైనా కష్టమైనా సుఖమైనా అక్కడ నేను దానికి అనుసంధానంగా ఉంటుంది. ఉందా మరి? నేను అనుసంధానంగాను ఉంటేనే నాలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవేమో ఉన్న ఆ అనుసంధానానికి ఆధారమైన నేనుని మరిచిపోయి ఆ ఆలోచనలతో అవే సత్యాలని భ్రమలో ఉంటాం. మరి నువ్వు అక్కడ అనుసంధానంగా నువ్వు ఉంటేనే అవన్నీ ఉన్నాయి. అవును. నువ్వు మర్చిపోతావు. నీ వల్ల ఉండగలిగిన వాటిలో పడి దొర్లుతుంటావు. ఇదే అజ్ఞానం, ఇదే మాయ, ఇదే భ్రమ. కాబట్టి ఈ అహంవృత్తి ఈ ప్రవృత్తితో అనుసంధానింపబడి ప్రతిదానికి ఆధారంగా ఉంటుంది. ఈ అహంవృత్తి యొక్క ఆధారం లేకుండా ఇక ఏ ఇతర వృత్తులు ఉండలేవు. ఎన్ని తలంపులైనా నేను ఆశ్రయించుకునే ఉంటాయి. అయితే ఈ లేచిన ఈ నేను అహం కదా, దీన్ని ఆశ్రయించుకుని అనేక వృత్తులన్నీ ఉంటాయి. అనేక వృత్తులలో ఎటువంటి తలంపులైనా సరే వాటిలో నేను అనుసంధానంగానే ఉంటుంది. ఈ నేనన్నది లేకపోతే ఈ తలంపులు కూడా ఉండలేవు. కానీ ఇప్పటి ఈ నేను కంటే కూడా విలక్షణమైనది అది అహంవృత్తి యొక్క ఆధారం లేకుండా ఇతర వృత్తులు ఉంటాయి. లేకపోతే అహం స్ఫురణ ఉంది చూడు, అది ఏ వృత్తుల మీద ఆధారపడి లేదు. లేకుండా స్వతంత్రంగా తనకి తానే ప్రకాశిస్తుంది. ఈ అహం వృత్తి ఇతర వృత్తుల కంటే స్వతంత్రంగా ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాను. ఇప్పుడు మన నేను ముందు నేనొచ్చింది, దాని వల్లనే మిగతావన్నీ వచ్చాయి. ఈ మిగతావన్నీ ఆ నేను మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నేను లేకపోతే ఇవేవి ఉండలేవు. కానీ ఈ నేను కూడా స్వయంగా ఉండలేదు. ఇప్పుడు మన నేను కూడా స్వయంగా ఉండలేదు.
ఇదేమో మిగతా వాటిలన్నిటికీ ఆధారముగా వాటికంటే స్వతంత్రంగా తాను ఉన్నదాని వల్లే కనపడుతూ ఉన్నను. నిజానికి అది కూడా స్వతంత్రంగా తనకి తానే ఉన్నది కాదు. మరి ఏమిటంటే అది హృదయము నుంచి, అంటే ఆత్మ నుంచి, ఆ స్వరూపము నుంచి పుట్టుకు వస్తూ మరి తిరిగి అక్కడే లయిస్తుంది. దేనిలో నుంచి పుట్టుకొచ్చింది? నిద్రలో నుంచి మెలకులోనికి దేనిలో నుంచి పుట్టుకొచ్చింది? ఇది ఆ సదా ఉన్నటువంటి ఆ స్ఫురత్తులో నుంచి నేనన్న ఒక తెలివి కిరణం పుట్టుకొచ్చింది. వచ్చి తాను ప్రకాశిస్తూ తన వల్ల ఉండగలుగుతున్న వాటిలన్నిటినీ ప్రకాశింపచేస్తూ తాను తెలివి స్వరూపాన్ని మరిచిపోయి తనకు చేత తెలియబడేది తాను అన్న భ్రమలో ఉంది. ఇది మళ్ళీ ఇది ఎంత భ్రమతో ఎంత జగత్తులో తిరిగినా మళ్ళీ తన మూలంలోకి అది వెళ్ళిపోవాల్సింది. దీనన్నిటిని వదిలేసి నిద్రలో వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ నేను పుట్టక ముందు ఈ నేను ఈ జగత్తు లేవు. తర్వాత ఈ నేను మళ్ళీ తన మూలంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా, అవ్యక్తం అయిపోయిన తర్వాత కూడా ఈ జగత్తు లేదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. వ్యక్తం కాకముందు లేవివి, వ్యక్తమే కాసేపు ఉన్నట్టు ఈ దేహము ఈ ప్రపంచము కనిపిస్తాయి. మళ్ళీ ఈ ఏదైతే వ్యక్తమైతే ఇవన్నీ ఉన్నాయో అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ లేకుండా పోతున్నాయి. వ్యక్త అవ్యక్తాలకి మధ్యన వ్యక్తమై కనిపిస్తున్న ఈ జగత్తు ఈ దేహము సత్యమని భ్రమిస్తున్నావు. వ్యక్తం కాకముందు లేదు, అది అవ్యక్తమయ్యాక కూడా లేదు. కాబట్టి ఇది సత్యమని భ్రమిస్తున్నావు. ఇది సత్యం కాదు. వ్యక్తానికి అవ్యక్తానికి కూడా ఆధారంగా ఉన్నది ఏదో, అదే నీ నిజస్వరూపం. దానికోసం ఏడుస్తున్నాం. కాసేపు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయే దానికోసమా రోధిస్తున్నాం మనం, దానికోసమా బాధపడుతున్నాం, దానికోసమా దుఃఖపడుతున్నాం. పుట్టక ముందు లేదు, పుట్టిన తర్వాత రకరకాల మార్పులు పొందుతూ కష్టసుఖాది అనుభవాలు పొందుతున్న వాడి వలె కలగలే వాడికి కలలోని అనుభవాలు ఎట్లాగా సత్యం అనిపిస్తూ ఉంటాయో అలాగనే ఇదంతా కూడా సత్యం అనిపిస్తూ మళ్ళీ ఆ పుట్టుక ఏది పుట్టిందో అది చచ్చిపోతే ఇది లేకుండా పోయింది. పుట్టిందల్లా చస్తుంది. పుట్టుకి చావుకి మధ్య ఉన్నట్టు కనిపించేది ఊరికే ఉన్నట్టు కనిపించేదే గాని సత్యం కాదు. కళ్ళకు కట్టినట్లు మనసుకు హత్తుకున్నట్లు అర్థమైందా? అర్థమైంది అత్తయ్య. కాబట్టి ఇది హృదయం అంటే ఆత్మ నుంచి పుట్టుకు వస్తూ తిరిగి అక్కడే లయిస్తుంది. అందుచేత ఈ అహంవృత్తి ఎక్కడి నుంచి పుట్టుకు వస్తోందో ఆ మూలాన్ని, ఆ పుట్టే చోటుని నిరంతరం అన్వేషించాలి. అంటే అన్వేషించాలంటే అక్కడ ఏదో వెతుక్కుంటూ తడుముకోమని కాదు. నేనన్న తలంపు పుట్టు చోటున నీ ధ్యాసను నిలిపి ఉంచాలి. సాధకుడు అంటే ఇప్పుడు మనము విషయముల పుట్టుక స్థానమును అంటే తెలుసుకునేవాడు, విషయములు అంటే తెలియబడేవి. ఈ తెలుసుకునేవాడు తెలియబడేవి, ఈ తెలుసుకునేవాడి యొక్క పుట్టుక స్థానమైనటువంటి అహం స్ఫురణని పట్టుకుంటే, ఈ తెలుసుకునేవాడి వల్ల కదా తెలియబడేవన్నీ ఉన్నాయి. అవును. కాబట్టి ఈ తెలుసుకునేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడా అని ఆ స్ఫురణని పట్టుకుంటే ఇక ఎట్టి భ్రమలు లేవు. తెలుసుకునేవాడు తెలియబడేది కూడా ఊరికే అలా ఉన్నట్టు కనపడతాయి అంతే. నిజమే కదా, నిన్నేదో జరిగింది ఉందిలే, కష్టం సుఖం జరిగేది ఇప్పుడు లేదుగా. లేదు. ప్రతి క్షణం అలాగది సత్యం అన్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది, అసత్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి కాసేపు ఉండి కాసేపు లేకుండా పోయేవాడవు కావు నువ్వు. అవి వస్తుంటే పోతుంటే అన్నిటినీ కూడా ప్రకాశింప చేస్తున్నటువంటి స్ఫురద్రూపమైన ఆ పరమాత్మవి అని ఎప్పుడైతే
ఈ తెలుసుకునేవాడు, తెలియబడే ఈ విషయాలు, ఈ తెలుసుకునేవాడు పుట్టుక స్థానమైన ఆ అహం స్ఫురణిని గనక పట్టుకుంటే ఎట్టి భ్రమలు ఉండవు. అప్పుడు ఎందుకంటే కలిగి తొలిగేవని తెలిసిపోతుంది, ఇంకా భ్రమ పడవు. అప్పుడు విషయాలని ఉన్నా వాటిని సాక్షిగా చూస్తూ ఉంటావు. ఆహా, ఇప్పుడు మెలకు వచ్చిందా, సరే ఇవన్నీ ఉంటాయి, కాసేపు మళ్ళీ మెలకు పోయాక పోతాయి, అవి వస్తాయి పోతాయి, నేను రావడం లేదు పోవడం లేదు అని సాక్షిగా ఉండగలుగుతావు. సాధన అంతా కూడా ఇదిగో ఈ అహం స్ఫురణని పట్టుకోవడంలోనే ఉంది. ఆత్మదర్శనం చాలా సులభం. ఆత్మ అంటే నేను కదా, నేను నిజస్వరూపం. చాలా సులభం. ఎందుకంటే ఆత్మ ఒక్కటే సత్యం, మిగతావన్నీ అలా కలిగి ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇవి కలగడానికి కాసేపు ఉండి ఇవి తొలగినా ఉన్నదేదో అదే ఆత్మ, అదే నీ స్వరూపం. నువ్వు ఉండడానికి ఏది అవసరం లేదు, నీకు నువ్వే ఉన్నావు. ఉన్నావు గనకనే ఇవన్నీ ఉన్నాయి అనగలుగుతున్నావు. నువ్వుంటే ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఉంటే నువ్వున్నావా? నేనుంటేనే. నువ్వు ఉండడం సత్యం, ఇవన్నీ ఉన్నాయి అనడం అసత్యం. అవి మారిపోతూ ఉంటాయి గనక నువ్వు మారకుండా ఉంటావు కాబట్టి నీ ఉండడమే సత్యం. అవునా? అందుచేత అది ఉన్నావుగా, ఇంకేమిటి ఆత్మదర్శనం అంటే? నువ్వు ఉన్నావని ఎరిగి ఉండంతే, అదే ఆత్మదర్శనం. ఇతరం ఉందని తెలుసుకోవడానికి ఏవో ఆరాలు కావాలి, వ్యక్తులు ఉండాలి, పరిస్థితులు ఉండాలి. కానీ నువ్వు ఉన్నావని నీకు తెలియడానికి ఏమీ అక్కర్లేదు కదా. అక్కర్లేదు, నువ్వు ఉన్నావు అంతే. ఉన్నావని అని అనక్కర్లేకుండానే ఉన్నావు కదా. ఎంత సులభం, అదే ఆత్మదర్శనం అంటే. ఎందుకంటే ఆత్మ ఒకటే సత్యమైంది. అయితే ఇంకొక దృష్టిలో ఆత్మదర్శనం చాలా కష్టం అన్న భావన ఉంది చూడు, అదే నిజమైన అడ్డు సాధకుడికి. ఈ అడ్డుని సాధకుడు తొలగించుకోవాలి. మొదట్లో మనం ఆత్మని ఈ ప్రపంచంగాను, అంటే విషయ వస్తువుగా చూస్తాం. కానీ ఉండడము అన్న దానిలో ఉన్నట్లు కనిపించే ఈ ప్రపంచాన్ని నువ్వు ఒక విషయంగా చూస్తావు, నీ చేత తెలియబడేదానిగా చూస్తావు. కొంత సాధన అలా నీ స్వరూపం అయినటువంటి ఉండడం అన్న దానితో ఉండగా అప్పుడు నీ స్వరూపాన్ని నువ్వు శూన్యంగా చూస్తావు, ఏం లేదు చూస్తావు. ఇంకా ఈ సాధనలో మరింత పురోగమించావనుకో, అప్పుడు ఆత్మని ఆత్మగానే చూస్తావు. ఈ 3వ దశలో నిజానికి చూడడం అంటే ఏమీ ఉండదు. ఆత్మ నువ్వుగా ఉంటావు, ఉన్నది నువ్వే, అదే ఉంది అంతే, దానికి అన్యంగా ఏదీ లేదు. నేను స్వరస్వరూపమై ఉన్నాను అన్న నీ నిజస్థితిలో సుస్థిరంగా ఉండేటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి అందించినటువంటి సద్గురుదేవులైన శ్రీ సర్వేశ్వరానంద సద్గురు మహారాజ్ గారికి అనేక వందనములు. హరి ఓం నమః.